ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ తర్వాత విడుదలైన మొదటి అఫీషియల్ రిపోర్ట్ ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ రిపోర్ట్ని ఏఏఐబి పబ్లిక్ పోర్టల్లో విడుదల చేసింది. రూల్స్ ప్రకారం ఈ ఫ్లైట్ బయలుదేరడానికి ముందే ఫ్లైట్ క్రూ మెంబర్స్ టెక్నికల్ టీమ్కి పైలట్ డిఫెక్ట్ రిపోర్ట్ ద్వారా ఈ ఫ్లైట్ పనితీరుపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో వాళ్ళు స్టాబ్ POS XDCR అని షార్ట్కట్ కోడ్లో వెల్లడించారు. దీని అర్థం స్టాబ్ అంటే స్టెబిలైజర్, POS అంటే పొజిషన్, XDCR అంటే ట్రాన్స్డ్యూసర్. దీని అర్థం ఏంటంటే ఫ్లైట్ యొక్క హారిజంటల్ స్టెబిలైజర్ పొజిషన్ని మెజర్ చేసేటటువంటి సెన్సార్ సరిగ్గా పనిచేయడం లేదు అని అర్థం. ఎయిర్ ఇండియా డ్యూటీ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ దీన్ని పరీక్షించి టేకాఫ్ అవ్వడానికి అనుమతించడం జరిగింది. టేకాఫ్కి ముందు జరిపే నియమాల్లో భాగంగా పైలట్స్ యొక్క హెల్త్ చెకప్ జరిపినప్పుడు ఆరోగ్యపరంగా వారు తమ డ్యూటీకి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విమానం ఎగిరే సమయానికి అందులో ఫ్యూయల్ 54,200 kgs ఉందని, అలాగే దాని మొత్తం బరువు 2,13,401 kgs గా సరిగ్గా ఉందని వెల్లడించారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన 32 సెకండ్స్కే ఫ్లైట్లోని 2 ఇంజన్స్ పనిచేయడం ఆగిపోయాయి. పైలట్స్ ఇద్దరు వాటిని ఆన్ చేసి ప్రయత్నం చేశారు, కానీ అవి ఆన్ కాలేదు అని రికార్డ్ అయింది. ఫ్లైట్ క్రాష్కి ముందు పైలట్స్ మధ్య జరిగిన అతి కొద్దిపాటి సంభాషణ అస్పష్టంగా ఉండటం, ఎలక్ట్రికల్ ఇష్యూస్ కారణంగా ఇంజన్ ఆఫ్ అయి ఉండవచ్చని భావించడం, ఫ్యూయల్ బటన్స్ 2 కటాఫ్లోకి పడిపోవడంతో ఫ్యూయల్ సప్లై కాకపోవడం, వీటిలో ఏది నిజమనే స్పష్టత మాత్రం ఇప్పటికీ రాలేదు.